మద్దతు ఇవ్వాలని సిపిఐ నేతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిపిఐ ఆఫీస్ మక్తుమ్ భవన్ లో సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలపైన సిపిఐ నేతలతో ఆయన చర్చించారు. ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను కిషన్ రెడ్డి విడుదల చేశారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతల ప్రచారంతో బీజేపీ దూకుడు పెంచింది. ఈ నెల 25 నామినేషన్ల దాఖల గడువు ముగియనున్న సందర్భంగా పలువురు జాతీయ నేతలు ప్రచారానికి రానున్నారు. ఏప్రిల్ 25న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్టుగా సమాచారం. పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియదిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఒక పట్టణంలో రోడ్ షో నిర్వహించి రాత్రి 7:30 మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్ను ఖరారు చేసింది. గడిలో ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి దుబ్బాకకు బస్సు వేసుకుని వస్తానని అన్నాడు. దుబ్బాకకు ఏం చేశానో 3 ఏళ్లుగా చేసి ప్రతి పనిని బుక్ రూపంలో తీసుకొచ్చానని చెప్పారు. తనకు గడి ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఒకవేళ అది నిజమే అయితే దాన్ని రాసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని ఎంపీ నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు, ఎన్కూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయని, ఎంతో మంది కార్యకర్తలు, ప్రజలు బాధపడుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. ప్రజల కష్టాలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను ముందుంటానని దానం నాగేందర్ పేర్కొన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శ్రీలింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్ లో సందడి చేశారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తున్నారు. స్థానిక యువకులతో కలిసి విన్యాసాలు చేశారు. కరాటే నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ఆటలాడారు. దేశ హితం కోసం నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి వివరించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపైన గోవింద అని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరచవంచ గిరిజన ఆశ్రమం హాస్టల్లో విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా గిరిజన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తరుణ్ అనే విద్యార్థిపై మూకుమ్మడిగా కొందరు విద్యార్థులు గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. ర్యాగింగ్ చేసి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో బలమైన గాయం కావడంతో తరుణ్ ను ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలిగా పూజల లక్ష్మిని నియమించినట్లుగా దిశ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. అధ్యక్షురాలిగా తనను ఎంపిక చేసినందుకు ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ కు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న రోజులలో తమ ప్రొటెక్షన్ వెల్ఫేర్ తరఫున ఆపదలో ఉన్న అనేక మంది మహిళలకు అండగా నిలుస్తామని లక్ష్మి అన్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్లమెంటులో నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్ అందజేశారు. అమరావతిలో పార్టీలో ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీఫామ్ల పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. టీడీపీ శ్రేణులు ఏపీ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జిల్లా చినఓగిరాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోగి రమేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడప వద్దకి సంక్షేమ పథకాలు అందించామని, ప్రజల గుండెలో నిలిచిన వ్యక్తి జగన్ అని జోగి రమేష్ తెలిపారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని, పిఠాపురంలో గ్లాసు ముక్కలవ్వడం ఖాయమని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పాలన చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ తెలిపారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పామర్రు టీడీపీ అభ్యర్థి వల్లకుమార్ రాజా ఎన్నికల కుప్పంలో తాను నామినేషన్ వేస్తున్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలకు పారదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు అందజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బక్కు రమణమూర్తి తమ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ముందుగా నర్సన్నపేట మెయిన్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని బక్కు రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండల కమిటీ గ్రామంలో కూటమి అభ్యర్థి పార్థసారథి ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మీనాక్షి నాయుడు కోరారు. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేశారు. టీడీపీ నాయకుల అరాచకాలను, దందాలను, దోపిడీలకు ఇక కాలం చెల్లిందని అన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల నుండి లంచాలను వసూలు చేసుకుని ప్రజల ఆస్తులను లాక్కొని చేసిన అరాచకాలకు ఊరికే వదిలిపెట్టమని అన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. మేం పార్టీ వీడినందువల్లే శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి మాపై బురద జల్లుతున్నారని మహానంది ఎంపీపీ యశస్విని మండిపడ్డారు. కేవలం కార్యకర్తలకు, మా గ్రామ ప్రజలకు పనులు జరగనందువల్లనే మేం వైసీపీ పార్టీని వీడాం. కానీ ఇవాళ కేవలం పార్టీ మారినందువల్లే రాక్షసులం అయ్యామా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటకు చెందిన పరమశివ చంద్రమ్మను గత 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పరమశివకు ముందే వివాహమైందని, 2 కుమార్తెలు కూడా ఉన్నారని, తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ తెలిపింది. గత 3 ఏళ్లుగా భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేరికల్లో టీడీపీ దూసుకుపోతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. పర్చూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో నిత్యం ఇతర పార్టీల నుండి టీడీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మాటూరు, బొబ్బేపల్లిలో మరో 200 కుటుంబాలను సాంబశివరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాధవపూర్ హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ను సినీ నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ, యోధా గ్రూప్ చైర్మన్ కంచల సుధాకర్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకృష్ణరావు కోరారు. భారీ బందోబస్తు మధ్య మీడియా కంటపడకుండా రాధాకృష్ణరావుకు ఎస్కార్ట్ సహాయంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధాకృష్ణరావు తల్లి కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన తల్లి దగ్గర కాసేపు ఉండేందుకు కోర్టు అనుమతించింది.
కనీ పెంచిన కన్న కొడుకే తనపై కక్ష కట్టడంతో పోరాట మార్గం ఎంచుకుంది చీటీ శ్యామల. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 1000 ఓట్లను సంపాదించుకున్న ఆవిడ ఈసారి మరోమారు ఎంపీగా పోటీ చేయబోతున్నానని చెప్పారు. ఆస్తి కోసం కన్న కొడుకే తప్పుడు పత్రాలను సృష్టించి తిరిగి తనపై కేసు పెట్టడంతో విధిలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపింది. ఖమ్మం జిల్లా పోనకల్ మండలం గోవిందపురంకు చెందిన సాయి అలేఖ్య ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షా ఫలితాలలో 938 ర్యాంకులు సాధించింది. దీంతో గ్రామస్తులు సాయి అలేఖ్యకు ఘనంగా సన్మానం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ సాయి అలేఖ్య పేద ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హెడ్ కానిస్టేబుల్ అని తాను ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లుగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షలాగా మారిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. సామాన్యులు ప్రయాణించి జనరల్ బోగీలను తగ్గించి సంపన్నులు ప్రయాణించి ఏసీ బోగీలను పెంచారని ఆరోపించారు. జనరల్ కోచ్లతో పాటుగా స్లీపర్ కోచ్లు కూడా తగ్గించారని, దీంతో రిజర్వేషన్ చేసుకున్నా ప్రయాణికులు కూడా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నారని చెప్పారు. గులకరాయి కేసులో వేమ్ల దుర్గారావుకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ పోలీసులు విచారణ అనంతరం నిర్దోషిగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేమ్ల దుర్గారావు భార్య శాంతి కుటుంబ సభ్యులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి మండలాలలో కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసినా వేగంగా వీచిన గాలిలోకి కవర్లు కొట్టుకుపోయి ధాన్యం రాసులు, బస్తాల్లో వరద నీటిలో తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. వర్షంతో కల్లాలలో ఉన్న ధాన్యం నీటిపాలై అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలులో కేంద్రాలలో నిర్వాహకులు సకాలంలో స్పందించకపోవడంతోనే రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వర్షానికి సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల చేతికి వచ్చిన వరి పంట కూడా మామిడికాయలు నేలరాలై కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయింది. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రేషన్ బియ్యం స్మగ్లర్లు ఆందోళనకు దిగారు. మామూలు తీసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తండూరు పోలీస్ స్టేషన్లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 4 రోజుల లేట్ అయితే తమ వాహనాలను ఎలా సీజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాహనాలను వెట్టించి న్యాయం చేయాలని కోరారు. వచ్చే హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రను బజరంగ్ దళ నాయకులు జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగనుంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఐఎస్ఎన్ డివిజన్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓవైసీ బ్రదర్స్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మైనారిటీల ఓట్లను దండుకునేందుకే కుట్ర వండుతున్నారని ఆరోపించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరులంటూ తిరుగుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని అని చెప్పుకుంటూ అల్వాల్ తదితర ప్రాంతాలలో తిరుగుతున్న గడ్డమీది వాసుపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అల్వాల్ మున్సిపల్ సర్కిల్లో ఆధారాలు లేకుండా అధికారుల మీద అవాస్తవమైన వార్తలు రాస్తున్నారని చెప్పారు. చివెల్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సేలింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్స్ లో సందడి చేశారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తున్నారు. స్థానిక యువకులతో కలిసి విన్యాసాలు చేశారు. కరాటే నేర్చుకుంటున్న చిన్నాలతో కలిసి ఆటలాడారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమతో ఇష్టానుసారంగా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు చేసిన అక్రమాలకు చిట్టా విప్పుతామని అన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయని, ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు బాధపడుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. సీడ్స్ సైంటిస్ట్ నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై సైబరాబాద్ ఎస్ఓటీ దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వారి నుండి నగదు 57,510 రూపాయలతో పాటుగా 61,620 రూపాయల విలువ గల గ్యాంబ్లింగ్ కాయిన్స్, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రామంతపూర్లోని ప్రధాన రహదారిపై కట్టమైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీల తాళాలను పగలగొట్టి కానుకలను చోరీ చేశారు. కాగా ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ నుండి కిందకు పడి మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.